యుద్ధము జరుగుతున్న సమయంలో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా పాటించాల్సినటువంటి మినిమం నియమం ఏంటంటే పుకార్లను నమ్మకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి డేంజరస్ హెడ్డింగ్స్తో వచ్చేటువంటి పాడ్కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తిప్పికొట్టాలి. అవి ప్రభుత్వం కూడా దానిపై వెంటనే నిర్ణయం తీసుకొని అటువంటి పాడ్కాస్టులు ముందుకు పోకుండా దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుకార్లతో వాళ్ళు లేదా పాత ఫోటోలతో లేదా పాత న్యూస్తో లేదా పాకిస్తాన్ ఫేవరెటిజం చూపించేటువంటి మీడియాతో మిలాఖత్ అయ్యి వాళ్ళు దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇటువంటివన్నీ కూడా హిందూ పేపర్ లాంటి స్టాండర్డ్ పేపర్ కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే భారతదేశాన్ని ఎవరు రక్షిస్తారు? కాబట్టి పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా విలేకరులు కూడా వాళ్ళు రిపోర్ట్ చేసేటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే రిపోర్ట్ చేస్తే ఉద్రిక్తతలకు ఉద్రేకాలకు తావివ్వకుండా ఉంటుంది. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ యుద్ధ సమయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి మినిమం నియమం, మనం ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి దాన్ని నమ్మకూడదు. అది పూర్తిగా కన్ఫామ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క అభిప్రాయాలను చెప్పడానికి ముందుకు రావాలి. అంతకంటే ముందు ఉద్రిక్తతలు క్రియేట్ చేసేటువంటి పనులు ఎవరూ చేయకూడదని సిటిజన్స్ ఫారం తరపున నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.